భరతమాతకు అలంకారమే మువ్వన్నెల జెండా, భరతమాతకు అలంకారమే మువ్వన్నెల జెండా. మూడు రంగుల జెండా మన ముచ్చటైన జెండా, మూడు రంగుల జెండా మన ముచ్చటైన జెండా. ధర్మం శాంతి పాడి పంటలని తెలిపే మన జెండా, మహాయోధుల త్యాగ ఫలం మన భారతీయ జెండా. వందే మాతరం, 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 వందే మాతరం. ప్రపంచమే కీర్తించే సాంప్రదాయాల మన దేశం, ప్రచండమై గర్జించే సమరయోధుల మన దేశం. ప్రతిధ్వనించే చరిత్ర మనది పవిత్ర భారతదేశం, ప్రభంజనాల ప్రశస్తి మనది సుధాత్రి భారతదేశం. ప్రజాస్వామ్య పోరాటాల విజయ కేతనం మన దేశం, మహావీరుల త్యాగాల మన స్వతంత్ర భారతదేశం. మనమంతా ఒకే కులం, మనమంతా భారతీయులం. వందే మాతరం, 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 వందే మాతరం. అఖండమై వెలుగొందే అద్వితీయ మన దేశం, మహాత్ముల త్యాగ ఫలం పౌరుషాల మన దేశం. నేతాజీ భగత్ సింగుల ధైర్యం భారతదేశం, ఆంధ్రకేసరి అల్లూరి శౌర్యం భారతదేశం. జాతీయ సమైక్యత ఏర్పడాలంటే ముందుగా రేపటి భావి భారత పౌరులైనటువంటి మీరు బాగా చదువుకోవాలి. మన దేశం భిన్నత్వంలో ఏకత్వం, అనేక రకాల మతాలు, కులాలు, ఆచార సాంప్రదాయాలు కలిగిన దేశం మనది. కానీ మనందరం భారతీయులం. అదే భావంతో మీరందరూ కలిసి ఉన్నప్పుడే మన దేశం ముందుకెళ్తుంది. వాళ్ళు వేరే కులము, వీళ్ళు వేరే మతము, వాళ్ళలో అట్లు వేరే అనేవి ఉండకూడదు. సార్ చెప్పింది మంచి సందేశం. మీరందరూ బాగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన దేశం బాగుపడుతుంది. మీరు ఎప్పుడైతే చదువుకి స్వస్తి పలికారో మన భవిష్యత్తు అంతా పోతుంది. భారతదేశం అంటే ఏమి కాదు, మన భవిష్యత్తే భారతదేశం. మనం బాగుంటే దేశం బాగుంటుంది, మనం చెడిపోతే దేశం చెడిపోతుంది. సార్ చెప్పినట్లుగా రకరకాల అగ్రదేశాలు మన పైన దాడి చేస్తున్నాయంటే వాళ్ళ దగ్గర మనం ఏం దూషిస్తున్నామని కాదు, అభివృద్ధిలో వాళ్ళకి మనం పోటీ ఇస్తున్నామనేసి ఒక ఈర్ష్యతోనే వాళ్ళు దాడి చేస్తున్నాయి. అయినా మనం వీటికి ఎదుర్కోవాలనుకుంటే మనందరం దేశానికి సపోర్ట్ చేయవలసింది. తుపాకులు పట్టుకున్నాం వాళ్ళు ఎంతవై తిరిగేసి యుద్ధం చేయటం కాదు. మనం మంచి నడవడికతో ఉండి చదువుకోవాలి. బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చినట్లయితే మన దేశానికి సహకరించిన వాళ్ళం అవుతాం. మన అభివృద్ధి దేశానికి ఆర్థిక అభివృద్ధి. ప్రపంచంలోనే 4వ స్థానంలోనే మన భారతదేశం ఉంది. అమెరికా, చైనా, బ్రెజిల్, ఇండియా. బ్రెజిల్కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. మనందరం కూడా కష్టపడి మనం నమ్ముకున్న వృత్తిలోని పైకి వచ్చినట్లయితే ఆ బ్రెజిల్ని కూడా మనం నెక్స్ట్ ఇయర్కి డామినేట్ చేస్తే 3rd ప్లేస్కి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే వీళ్ళు ఎనాతాల వేగంగా అభివృద్ధి చెందుతున్నారని ఈర్ష్యతో ఒక దేశం ఒక పేరు కూడా చెప్పవచ్చు, అమెరికా. టార్గెట్ పెట్టుకోవాలి. అమెరికాను కూడా మనం నీట్గా జవాబు ఇవ్వాలనుకుంటే మీరందరూ బాగా చదవాలి. చదివినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. సార్ చెప్పినట్లుగా సార్ ఇది సభాముఖంగా నేను పొగడ్డం కాదు సార్.
మీరు వచ్చి నుండి అతి తక్కువ కాలంలోనే జీకేవీలోని కొన్ని వందల పెండింగ్లో ఉన్న సమస్యలు సార్, ఆ సమస్యలన్నీ వేగంగా పరిష్కారం అవుతున్నాయంటే మీరే సార్ కారణము. మీరు చెప్పినట్లుగా అల్లూరి సీతారామరాజు తిరిగాడిన గడ్డ మనది. ఆ గడ్డలో మనం పుట్టిన వాళ్ళము. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఎవరు ఎక్కడపై ఇది ఏ విధంగా వాళ్ళు చేశారో మనకైతే చరిత్రలు చెప్పుకుంటున్నాం. కానీ మనం ముఖంగా చూసినట్లయితే మన పూర్వీకులు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు. అటువంటి గడ్డలో మనం పుట్టిన వాళ్ళము. అటువంటి గడ్డలోనే ఇప్పుడు వరకు ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ పరంగా జాతి సమైక్యతకు నేషనల్ బిల్డింగ్కి ఉపయోగపడే శాఖల్లోని వెన్నెముక లాంటిది రెవెన్యూ శాఖ. ఈ రెవెన్యూ శాఖ గట్టిగా పనిచేసినట్లయితే గ్రామాల అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే మనది ముఖ్యంగా భారతదేశం వ్యవసాయక దేశం. ఆ వ్యవసాయానికి సపోర్ట్ చేయడానికి వెన్నెముక లాంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి రెవెన్యూ శాఖ పటిష్టంగా పనిచేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. అటువంటి శాఖలో ఇప్పటి వరకు కొన్ని వందల సమస్యలు రైతుకు సంబంధించిన పెండింగ్ ఉన్నాయి మన మండలంలోనే. సారు వచ్చిన తక్కువ కాలంలోనే మైదాన ప్రాంతం నుండి వచ్చినా కానీ ఈ వాతావరణానికి ఎగ్జిస్ట్ అవుతూ మాకంటే బాగా రేయనగా పగలనగా పనిచేస్తూ గ్రామ స్థాయిలో కూడా తిరుగుతూ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నందుకు సభాముఖంగా ఒక గిరిజనులుగా ఈ ప్రాంత వాసీలుగా సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.